పల్లె. నేను కొద్ది రోజుల నుంచి టమాటా పంట 24 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. కానీ టమాటా అయిపోతానే మనకు టమాటాలు ఒకవేళ పెట్టుబడి లాస్ వచ్చినా కూడా మనం వెంటనే మళ్ళీ వేరే పంట వేసుకున్నా కూడా మనకేదో పోయిన పెట్టుబడి అన్నా వస్తుంది అని చెప్పేసి మనము కీర వేస్తూ ఉన్నాను రెండు సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల్లో మనము లాస్ట్ 2 ఇయర్స్ ముందు సింజంటా వాళ్ళు గ్లాస్ వేసినాను. మంచి దిగుబడి వచ్చింది, మంచి క్వాలిటీ, రోగానికి కూడా తట్టుకునింది, మంచి పంట వచ్చింది. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం వేరే సీడ్ వేసినాను ఇదే టైంలోనే మంచిగా. కానీ రోగానికి అవి తట్టుకోలేదు. పంట కూడా కొంచెం చాలా దెబ్బతినింది, పెట్టుబడి కూడా కొంచెం లాస్ అయింది. కానీ ఈసారి మళ్ళీ కూడా గ్లాసీని వేసినాను. ఇంతకుముందు 5 ఇయర్స్ ముందు కూడా కర్ణాటకలో వేరేతో గ్లాస్ వేసినాను. అప్పుడు కూడా నాకు బాగానే వచ్చింది. పంట కూడా దిగుబడి ఎక్సలెంట్గా వచ్చింది. గ్లాసీ వేయడం వలన మనకు రిజల్ట్ సూపర్గా ఉంటుంది, క్వాలిటీను బాగుంటుంది. మెయిన్ ఈ మంచు కాలం ట్రిప్స్, దోమకాటుకు తట్టుకుంటే సీడ్ కావాలి మనకి. వెంటనే కొన్ని ఇప్పుడు మనకు కూడా మనిషికి కూడా వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడు తగ్గిపోతుంది, అప్పుడు రోగాలు ఎవరన్నా చలికి కన్నా అటాక్ చేసినట్టు మనిషి అప్పుడే డౌన్ అయిపోతాడు. అదేవిధంగా సీడ్లో కూడా కొంచెము గట్టితనం అనేది ఉండాలి, తట్టుకునే శక్తి ఉండాలి. కాబట్టి దీంట్లో సింజంటా వాళ్ళది బాగుంది. మంచుకు ట్రిప్స్ను కానీ దోమ కానీ ఏదన్నా అటాక్ చేసినా కూడా బిరిన అంత టకామని రోగానికి లొంగదు, వైరస్కి అంత బిరిన లొంగదు. కాబట్టి నేను అనుభవించినా కాబట్టి సీడ్ పెట్టి 2 ఇయర్స్ ముందే నాకు అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ వేసినాను. వేరే రైతులు కూడా నాకు ఇది సింజంటా వాళ్ళది గ్లాసీ వేసుకుంటే నాకు మంచిది నేను సలహా చెప్తాను. వేరే రైతులు ఎవరు కూడా నష్టపోకూడదని. అంటే వస్తాయి వేరే సీడ్లు కూడా, ఈ సీజన్లో మాత్రం అంత దిగుబడి మంచు కాలంలో వేరేటివి అంత బాగా రావు. సింజంటా అది మాత్రం ఎక్సలెంట్గా ఉంది, నెంబర్ 1గా ఉంది. గ్లాసీ వేసుకుంటే బాగుంటుంది. నా అనుభవపూర్వకంగా చెప్తాను. నేను ఒకరు సలహా ఇచ్చింది కాదు, నాకు చెప్పేది కాదు. నా అనుభవపూర్వకంగా నేను వేసినాను కాబట్టి చెప్తాను నేను. ఓకేపా.